తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం జాతర వైభవంగా ముగిసింది. చివరి రోజు కావడంతో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. సమ్మక్క సారలమ్మ వనప్రవేశం చేయడంతో జాతర వైభవంగా ముగిసింది. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, కొండాయికి గోవిందరాజులు, పూనుగొండ్లకు పగిడిద్దరాజు పయనమయ్యారు. ఈ రోజున జంపన్నవాగులో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా చేమంగాలమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు. మేడారంలో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిండు జాతర కళతో మేడారం వనమంతా పున్నమిని తలపించేలా వెలుగులీనింది. నెత్తిన ఎత్తు బెల్లం బరువు మోస్తూ క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షిస్తూ మొక్కులు సమర్పించి భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. సమ్మక్క ఆగమనంతో మొదలైన కోలాహలం వనప్రవేశం తర్వాత కూడా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఈ క్రమంలో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. భక్తులు ఎత్తు బంగారాన్ని ముట్టజెప్పడానికి పోటీ పడ్డారు. ఒడిబియ్యము, పసుపు, కుంకుమలను సమర్పించారు. 4 రోజుల పాటు సాగిన మహాజాతరను సమీక్షించుకుంటే మొదట సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాక, 2వ రోజున సారక్క రాక, 3వ రోజు వనదేవతల దర్శనము, 4వ రోజు తిరుగు పయనము. ఈ 4 రోజుల్లోనూ మేడారం ప్రాంగణమంతా భక్తజన సంద్రమే, లక్షలాది ప్రజానికం. జాతర సాగిన క్రమాన్ని చూద్దాం. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా. మేడారంలో మహాజన జాతర లక్షలు దాటి కోట్లకు చేరిన భక్తులు దాదాపు శక్తిపీఠంగా మారింది. మేడారం కన్నెపల్లె నుంచి సారలమ్మ, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, ఈ ముగ్గురు అలా గద్దెలపై చేరిన తర్వాత చిలకలగుట్ట నుంచి సారక్క ఒక్కొక్కరుగా అలా తరలివస్తూ ఉంటే మేడారంలో భక్తజనమంతా డప్పు వాయిద్యాలు, శివశక్తుల పూనకాలు, భక్తుల కేరింతలు మిన్నంటాయి. వనదేవతలు తరలివచ్చారు, దర్శనమిచ్చారు. ఇంకా మేడారం ప్రాంగణంలోనే లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వచ్చి అమ్మలకు బంగారం సమర్పిస్తుండగా సంప్రదాయం ప్రకారం వనదేవతలు తిరిగి బయలుదేరే సమయం ఆసన్నమైంది. భక్తుల్లో ఒకటే ఉద్వేగం, తమ ఇలవేల్పులు తమను విడిచిపోతున్నారన్న ఆందోళన. మళ్లీ తరలి వెళ్లారు వనదేవతలు. సారలమ్మ కన్నెపల్లి గుడికి చేరింది. పగిడిద్దరాజు పూనుగొండ బాట పట్టాడు. గోవిందరాజు కొండాయి చేరుకున్నాడు. కుంకుమ భరణంగా ఉన్న సారక్క చిలకలగుట్ట చేరుకుంది. మేడారం జాతర ముగిసింది. 2022లో 1.5 మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తే ఈసారి అంతకు మించి దాదాపు 2 కోట్ల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.